తిరుమలలో వీఐపీ భక్తుల గదులు కేటాయింపు విధానంలో టీటీడీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు గదుల కేటాయింపు నిర్దిష్ట నియమాల మేరకు ఉండేది. అయితే కొన్ని దళారీ ముఠాలు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సామాన్య భక్తులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తుండటంతో టీటీడీ దీనిపై కఠిన చర్యలు తీసుకుంది. తిరుమలలో వసతి గదులు పొందాలంటే ఇకపై వీఐపీ భక్తులకు శ్రీవారి దర్శన టికెట్ ఉండడం తప్పనిసరి. ఇది వరకు వీఐపీ కోటాలో గదులు పొందడానికి భక్తులు సిఫార్సులు లేదా ప్రత్యేక అనుమతులను ఉపయోగించేవారు. దళారులు ఆధార్ కార్డుల సహాయంతో అనేక గదులను కేటాయించుకొని అవి తమ ఆధీనంలో ఉంచుకునే పరిస్థితి నెలకొంది. ఒకసారి గదిని పొందితే 48 గంటల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో దళారులు భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి గదులను అద్దెకిచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని టీటీడీ కొత్త విధానాన్ని రూపొందించింది. వీఐపీ భక్తులకు వసతి గదులు కేటాయించాలంటే వారు తమ ఆధార్ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని టీటీడీ కొత్త విధానాన్ని రూపొందించింది. వీఐపీ భక్తులకు వసతి గదులు కేటాయించాలంటే వారు తమ ఆధార్ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. టీటీడీకి చెందిన పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీవీ కౌంటర్లలో మాత్రమే గదులు కేటాయించేలా మార్పులు చేశారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. 3,500 గదులు సామాన్య భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా కేటాయిస్తారు. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భక్తులకు లభిస్తాయి. 400 గదులు విరాళదాతల కోసం ప్రత్యేకంగా కేటాయించబడతాయి. 450 గదులు అరైవల్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన గదులను వీఐపీ భక్తులకు కేటాయించనున్నారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత గదులు పొందిన వీఐపీ భక్తులు దర్శనం పూర్తయిన వెంటనే గదులను ఖాళీ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా టీటీడీ మరికొన్ని గదులను కొత్త భక్తులకు త్వరగా కేటాయించగలుగుతుంది. అరగంటలోపే గదులు భక్తులకు తిరిగి లభించే విధంగా ఈ కొత్త విధానం పనిచేస్తుంది. దీంతో గదుల కోసం వేచి ఉండే భక్తులకు సులభంగా వసతి లభించే అవకాశం కలిగింది. అదే సమయంలో టీటీడీ ఆదాయంలోనూ పెరుగుదల నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత శనివారం తిరుమల శ్రీవారిని 71,785 మంది భక్తులు దర్శించుకోగా 23,000 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల నుంచి హుండీ ద్వారా 2.84 కోట్లు ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త మార్పుల ద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి అందించడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.